గ్రామర్ సిరీస్లో నెక్స్ట్ వీడియో అండి. ఫస్ట్ది వచ్చేసి హోలిస్టిక్ అంటే మనం సమగ్రమైన లేదా మొత్తం దృష్టితో చూడటము అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తాము. ఇంగ్లీష్లో మీనింగ్ చూసినట్లయితే క్యారెక్టరైజ్డ్ బై ద బిలీఫ్ దట్ ద పార్ట్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ ఇంటిమేట్లీ ఇంటర్కనెక్టెడ్ అండ్ కెన్ ఓన్లీ బీ అండర్స్టూడ్ బై రెఫరెన్స్ టు ద హోల్ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మై డాక్టర్ టేక్స్ అ హోలిస్టిక్ అప్రోచ్ టు ఎనీ డిసీజ్ అని చెప్పేసి అంటున్నారు. డాక్టరు ఏ వ్యాధినైనా సమగ్ర దృష్టితో పరిగణిస్తారు. అంటే వ్యాధిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి శరీరంలోని అన్ని భాగాలను పరస్పరం ఎలా సంబంధం కలిగి ఉన్నాయో పరిశీలించి చికిత్స చేస్తాడు అని చెప్పేసి. అంటే శారీరక మానసిక భావోద్వేగాలు మరియు మిగిలిన అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వైద్యం చేయడాన్ని హోలిస్టిక్ అప్రోచ్ అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ నెక్స్ట్ ప్రోటోకాల్ అండి. ప్రోటోకాల్ అంటే నిబంధనలు లేదా అధికారిక పద్ధతులు అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో మీనింగ్ చూస్తే the official procedure or system of rules governing affairs of state or diplomatic occasions అని చెప్పేసి అంటారనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ప్రోటోకాల్ ఫర్బిడ్స్ ద ప్రిన్స్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ పబ్లిక్ స్టేట్మెంట్ ఇన్ హిస్ డిఫెన్స్. సో ప్రోటోకాల్ నిబంధనల కారణంగా రాజకుమారుడు ఏ విధమైన ప్రజా ప్రకటనలు చేయడానికి అనుమతించబడలేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే అధికారిక నిబంధనలు లేదా వ్యవస్థ అతని తరపున ప్రజల ముందు మాట్లాడాలన్న అతని యొక్క ఉద్దేశాన్ని నిరోధించాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి స్టేక్ హోల్డర్స్ అంటే ప్రయోజనం ఉన్న వ్యక్తి లేదా వాటాదారుడు అని చెప్పేసి అంటారనమాట. ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసరికి అ పర్సన్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్ ఇన్ సంథింగ్ ఎస్పెషల్లీ అ బిజినెస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ నీడ్ టు థింక్ అబౌట్ ద హోల్ బిజినెస్ అండ్ హౌ ఇట్ క్రియేట్స్ వాల్యూ ఫర్ కస్టమర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ అని చెప్పేసి అంటున్నారు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు అంటే ఉన్నతాధికారులు అండి, మొత్తం వ్యాపారంపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా కస్టమర్లకు మరియు వాటాదారులకు అంటే స్టేక్ హోల్డర్స్కు ఎలా విలువలను సృష్టించాలో ఆలోచించాలి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. వ్యాపారం సమగ్రంగా ఎలా పనిచేస్తుందో, దీని ద్వారా కస్టమర్లు సంతృప్తి చెందడానికి, అదేవిధంగా ఈ షేర్లు తీసుకుంటారు కదండి వాటాదారులు, వాళ్ళకి ప్రయోజనం కలిగించడానికి ఏ మార్గాలు ఉపయోగపడతాయో అర్థం చేసుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ అండి వాల్కెనో అంటే a mountain or a hill having a vent through which lava is erupted from the earth's crust అనమాట. అగ్నిపర్వతం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అండి డిస్రప్షన్ అంటే అంతరాయం లేదా విఘాతం అని చెప్పేసి అంటారు. డిస్టర్బెన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ విచ్ ఇంటరప్ట్ అన్ ఈవెంట్, యాక్టివిటీ ఆర్ ప్రాసెస్. నెక్స్ట్ అండి కెలామిటీస్ అంటే మీనింగ్ వచ్చేసి an event causing great and often sudden damage or డిజాస్టర్ అని చెప్పేసి అనొచ్చు. విపత్తులు, ఆపదలు అని చెప్పేసి అంటాం కదండి, వాటినే కెలామిటీస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ థర్మోమీటర్, అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ అండ్ ఇండికేటింగ్ టెంపరేచర్. థర్మామీటర్ జ్వరం వస్తే చెక్ చేస్తాం కదండి, అది ఉష్ణోగ్రత మాపక పరికరం అని చెప్పేసి అంటారు. ఉష్ణోగ్రతను కొలిచే పరికరము, యంత్రము అని చెప్పేసి అంటారు అనమాట. నెక్స్ట్ నెసరీ అంటే మీనింగ్ వచ్చేసి నీడ్ టు బి డన్ ఆర్ అచీవ్డ్ అని చెప్పేసి అంటారు. అవసరమైన లేదా అనివార్యమైన అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ అండి కెటాస్ట్రఫీ అంటే అన్ ఈవెంట్ కాజింగ్ అ గ్రేట్ అండ్ యూజువల్లీ సడన్ డ్యామేజ్ అని చెప్పేసి అంటాం. మహా విపత్తు లేదా ఘోర దుర్ఘటనని మనం కెటాస్ట్రఫీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పెక్యూలియర్ అండి. సెవెంత్ చూసినట్టయితే పెక్యూలియర్ అంటే డిఫరెంట్ టు వాట్ ఈస్ నార్మల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి అంటాము. ప్రత్యేకమైనది లేదా విచిత్రమైనది లేదా అన్నిటిలాగా లేదు అని చెప్పేసి చెప్పడానికి. రెసిలియంట్ అంటే ఏబుల్ టు విత్స్టాండ్ ఆర్ రికవర్ క్విక్లీ అంటే తిరిగి కోలుకునే సామర్థ్యము ఉండటం అనమాట. సహనశీలమైన అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ అండి క్లెన్లీనెస్ అంటే బీయింగ్ కెప్ట్ క్లీన్ అని చెప్పేసి అంటాం, శుభ్రత, క్లెన్లీనెస్. నెక్స్ట్ అండి శానిటేషన్ అంటే కండిషన్స్ రిలేటింగ్ టు పబ్లిక్ హెల్త్, పారిశుద్ధ్యము, ఆరోగ్య సంరక్షణ అని చెప్పేసి అంటాం కదా, వాటినే మనం శానిటేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అండి మ్యాసివ్ అంటే లార్జ్ అండ్ హెవీ ఆర్ సాలిడ్ అని చెప్పేసి అంటాం. చాలా భారీగా లేకపోతే చాలా గొప్పగా, చాలా దృఢంగా, పెద్దగా అలాగా. నెక్స్ట్ అండి ట్రిబ్యూట్, అన్ యాక్ట్, స్టేట్మెంట్ ఆర్ గిఫ్ట్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు షో రెస్పెక్ట్ ఆర్ అడ్మిరేషన్. నివాళి లేదా గౌరవ ప్రదర్శననే మనం ట్రిబ్యూట్ అని చెప్పేసి అంటాం. ఎరాడికేషన్ అంటే ద కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆర్ రిమూవల్ ఆఫ్ సంథింగ్, నిర్మూలన అనమాట, సమూలంగా తొలగించేయడాన్ని ఎరాడికేషన్ అని చెప్పేసి అంటాం.
మిటిగేషన్ అంటే ద యాక్షన్ ఆఫ్ రెడ్యూసింగ్ ద సివియారిటీ, సీరియస్నెస్ ఆర్ పెయిన్ ఆఫ్ సంథింగ్ అండి. ఓకేనా, సివియారిటీని సీరియస్నెస్ని తగ్గించడం, ఉపశమనం కలిగించడం, తగ్గించడం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అండి ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే ద యాక్షన్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ కమింగ్ ఫోర్స్ఫుల్లీ ఇంటూ కాంటాక్ట్ విత్ అనదర్ ఆర్ అ స్ట్రాంగ్ ఎఫెక్ట్. ప్రభావము అనొచ్చు లేదా ఢీ కొనటము అని కూడా అనొచ్చు అండి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.